హలో సవాలమ్మా ఇంకా వచ్చి కూర్చొని ఎవరైనా కూర్చొని వాళ్ళు కూర్చుంటే మరి వారు పూజ సామాగ్రి ఇస్తారు. టైం అయిపోయింది, అయ్యగారు వస్తున్నారు. అయ్యగారు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మా కూర్చోలేకపోయిన వాళ్ళు కూర్చుంటే మీరు కష్టం. మధ్యలో కూర్చోవాలి దయచేసి అందరూ కూడా. అందరికీ అమ్మ పూజా సామాన్లు అందించాయా మీకు? కానీ కూర్చున్నటువంటి మాతలు మా అన్ని పూజా సామాగ్రి వచ్చిందా? ఒక్క మాట అయిపోయింది. మా ధర్మం వాళ్ళ దగ్గర అందరూ కూడా వచ్చాయా పూజా సామాగ్రి? ఏమండి బాగా తీరా చాలా మధ్యలో పెద్దమ్మా స్వామి నువ్వు చెప్పమని చెప్పి దీని ఎందుకు పెట్టారు? మాట్లే రావాలి పెట్టేది అందరూ కూడా అమ్మ ఒకసారి ఎందుకంటే ఆ యొక్క స్నానాన్ని చూపిస్తే పూజించండి, గంగా ఉంటుంది, అందువల్ల పూజించండి, అష్టేశ్వర కూర్చున్న పూజా కార్యక్రమంలో కూర్చున్న మాటలందరూ కూడా మొదటిసారి మనం చేసినాము. ఆ యొక్క సాక్ష్యాన్ని జగజ్జనని లోకమాత ఆమెకి ఎన్ని పేర్లు ఎన్ని చెప్పినా కూడా మామూలు కాదని
అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. మేము అష్టలక్ష్మి అమ్మవారిని కూడా మాత్రమే వస్తుంది. ఈ శుద్ధ ఏకాదశి శుక్రవారం ఇవాళ రావడం అనేది ఏకాదశి అనేది ఎప్పుడైనా కానీ శుక్రవారం ఏకాదశి ఋతువులో ఈ యొక్క ఋతువులో కూర్చున్నటువంటి ఆ మాటలందరూ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ యొక్క ఈ కార్యక్రమం ఇంకా నిర్వహిస్తున్నారు. అంటే మనం ఏం చేస్తామని ప్రకృతి సిద్ధం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా కార్యక్రమాన్ని మరి కొద్ది నిమిషాల్లో వస్తున్నారు రాగారు. అలాగే 50 మంది భక్తమాసులందరికీ కూడా మీకు ఇచ్చినటువంటి పసుపుతో గౌరీదేవం చేసుకుని తమలపాకులో పెట్టుకోండి. అలాగే భక్తమాసుల విజ్ఞప్తి ఏంటంటే చాలా మంది చోట చాలా సార్లు చాలా మంది అయ్యగారు చెప్పేటువంటి మాట అది మహిళా భక్తులు పాటించినటువంటి విధి విధానాల్లో ఒకటి. అదేంటో అని చెప్పేసి అంటే అర్చకుడు రాకుండా అంటే బ్రాహ్మడు అనేటువంటి వాడు రాకుండా గౌరీదేవిని చేసి పెట్టుకోవడం నిషిద్ధం. అటువంటి గౌరీదేవి పూజకు కూడా పనికిరాదు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. కాబట్టి బ్రాహ్మడు వచ్చిన తర్వాతనే గౌరీదేవిని చేసుకోవాలి. బ్రాహ్మడు రాకుండా గౌరీదేవిని ఏ ఒక్కరు చేసి పెట్టినా సరే వస్తాన టయానికి బ్రాహ్మడు రాడు. అలాగే ఇంకో 2 గంటలు లేటైనా ఆశ్చర్యపోవక్కర్లేదు. కాబట్టి మహిళా భక్తులు ఈ విషయంలో మాత్రం ప్రతిసారి మేము అయ్యగారులందరూ కూడా చెప్తూనే ఉంటారు, కానీ పొరపాటు చేస్తూనే ఉంటారు. కానీ ఈ పొరపాటు అనేటువంటి ఎప్పుడు కూడా చేయకండి. ఉత్తరముఖవత్యోద్యాగం ప్రబధ్యామి అంటే అమ్మవారికి 5 ముఖాలు ఉంటాయని చెప్పి చెప్పుకుంటాం శాస్త్రంలో. అందుకని 4 పక్కల 4 పైన 1 బొట్టు అంటే 5 బొట్లు పెట్టాలి అమ్మవారి గౌరీదేవికి. ఒకసారి అట్టే కొంచెం పైకి రిపేర్ నడుస్తుంది. ఒకసారి నడుస్తుంది రిపేర్ నడుస్తుంది. నాకు ఇస్తాను గుర్తుపట్టిస్తాం. ఆపదామహర్దాతారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. సుధీపురంధరాభ్యాం నమః. ఆరుంధదేవశిష్టాభ్యాం నమః. శ్రీమహాగణేభ్యో గణపతిభ్యశ్చ నమో నమః. అందరూ కూడా అక్షంతలు వాసన చూసి ఎడం పక్కకు వేసుకోండి, వెనక్కి. ఉత్తిష్టంతు భూత విజాజాః ఏతే భూమి భారకాః ఏతేషాం మవిరోధనే బ్రహ్మకర్మ సమారభేత్. ఓం 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 భూం. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. అంటే ముక్కు పట్టుకుని 3 సార్లు గాలి పీల్చి వదిలిపెట్టాలి. ఓం 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 భూం ఓం భవహయాదు. అందరూ కూడా మమ అనుకోండి, అక్షంతలు తీసుకోండి. మమోపపాదం నక్షద్వారగ్నే పరమేశ్వర మధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రియచ్చిద్ధం శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థో మమ ధర్మపత్ని సహితస్య సపుత్రస్య సపౌత్రస్య సభాంద్రగస్య క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థో మమ స్వగృహే అలక్ష్మి పరిహరార్థం శ్రీ మహాలక్ష్మి అఖండ ధన కనక
వస్తు వాహన ధేనుకాంచన సమృద్ధి సిద్ధ్యర్థో మమ అభీష్ట సిద్ధ్యర్థో శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవత పరిపూర్ణ కటాక్షత సిద్ధ్యర్థం వదిలిపెట్టండి. పూజాం కరిష్యే తదంగత్వేన మీ దగ్గర ఉన్నటువంటి నీళ్ళు ఉన్నటువంటి గ్లాసుకి 4 వైపులా 4 గంధం బొట్లు పెట్టి దాని మీద కుంకుమ బొట్టు పెట్టి 2 అక్షతలు ఒక పుష్పం అందులో వేసి కుడిచే మూత పెట్టండి. అధ దక్షిణాస్తాని నిక్షిప్య సన్నిధం కొరు. ఆయాంతు మీకు ఇచ్చినటువంటి పూజా ద్రవ్యాల మీద జల్లండి ఆ నీళ్లు తమలపాకుతో. మీకు ఇచ్చినటువంటి పూజా ద్రవ్యాలంటి మీద కూడా జల్లి ఆకన్నా మీ తల మీద జల్లుకోండి. పూజాని ద్రవ్యాన్ని సంప్రోక్ష మమ దేవ ఆత్మానంచ సంప్రోక్ష. దీపారాధన తెచ్చుకున్నటువంటి వాళ్ళు దీపారాధన చేయాదు. దీపదేవతాభ్యోం నమః. అందరూ కూడా గణపతిని మనసులో ధ్యానం చేసుకోండి. అక్షంతలు తీసుకోండి. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ముహూర్తకాలే సూర్యాదీనానవానాం గ్రహాణామత్యంతానుకూలతాఫల సిద్ధిరస్తు. తత్పురుషాయ విద్మహే వక్రదండాయ ధీమహి తన్నో తే ప్రచోదయాత్. రత్నసింహాసనార్థం అక్షంతలేసి నమస్కారం చేసుకోండి. అక్షతాం సమర్పయామి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాముద్దిశ్య శ్రీ మహాలక్ష్మీ దేవ శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. 5వసారి తమలపాకుతో గణపతి స్వామి వారి మీద స్నానం అంటే అభిషేకం చేస్తుండగా భావించి 5 సార్లు నీళ్లు చల్లండి. ఓం ఆపో ఇష్టామయో భవస్థానవోధ్యేతసాధనమహేరణాయ చక్షసే యోవస్యవతమోదస్య ఉస్మేతస్మరంగమావో యథాజనిః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం నీళ్లు తీసుకుని స్వామివారి చూపించి పక్కన వదిలిపెట్టండి. శుద్ధోదక స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. మీ దగ్గర వస్త్రం ఉంటే వస్త్రం వేయండి, లేకపోతే లేనటువంటి వాళ్ళు అక్షంతలేసి నమస్కారం చేసుకోండి. వస్త్రం అలాగే అక్షంతలు మళ్ళీ అక్షంతలు పట్టుకోండి అందరూ కూడా. యజ్ఞోపవేతానంతరం అక్షతాం సమర్పయామి. అలాగే మీకు గంధం ఇచ్చారు, గంధాన్ని తడపండి అందరూ కూడా. పొడి గంధం అనేటువంటిది వేయొద్దు. అందరూ గంధాన్ని తడిపి స్వామివారికి చిలకరించండి. గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తాం యోవప్పయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. గంధం పరికల్పయామి. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీవరసిద్ధి వినాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం వైముదరాయ నమః. ఓం త్రిముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం శుభప్రియాయ నమః. ఓం కుర్తినే నమః. ఓం సత్ప్రదీప్తాయ నమః. ఓం సుగణధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నియాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాళాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం మహాబలాయ నమః. ఓం వీరంబాయ మహావీరాయ నమః. ఓం మంత్రణే నమః. ఓం మంగళసుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ఛాయసే నమః. ఓం యక్షకిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం వటవే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం మక్రాంతపతి ప్రభవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తరూపాయ నమః. ఓం
పురాణపురుషాయ నమః ఓం భూష్ణే నమః ఓం పుష్కరాబ్దప్తికారణాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రభోజ్యాయ నమః ఓం ఉపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యే నమః ఓం సరసాంబునదయే నమః ఓం మహేశాయ నమః ఓం మణికింకిణిమేకలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం బ్రహ్మ విద్యాదానభువే నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తదేవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం సదాత్యుతాయ నమః ఓం విశ్వరక్షా విధానకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం బాలజేనే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయకాయ నమః ఓం మహాగణపతయే నమః నానావిధపరిమళమంత్రపుష్పాణి సమర్పయామి శ్రీ మహా కావాలని ఇస్తున్నావా పెడుతుంటే దీంట్లో మొహాలు కన్నా ఓం ధూపమాధ్యాపయామి ధూపం దర్శయామి. అగరపుల్ల గణపతి స్వామి వారి అలాగే మీకు ఎదురుకుండా కనబడేటువంటి దీపానికి దండం పెట్టుకోండి. మళ్ళీ అంటే స్వామి వారికి చూపించినట్టుగా కాదు. దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఒక తమలపాకుతో ఒక్క నీళ్లు తీసుకుని గణపతిని చూపించి పక్కన వదిలిపెట్టండి. సాక్షాత్ శుద్ధాచమనీయం సమర్పయామి. అలాగే మీ దగ్గర కమిటీ వారు అరటిపళ్ళు ఇచ్చారు, అందులో ఒక అరటిపళ్ళు తీసుకోండి. అది కొద్దిగా తొక్క తీసి గణపతి స్వామి దగ్గర పెట్టండి. గణపతి స్వామి వారి దగ్గర పెట్టి అరటిపండు మీద తమలపాకుతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వత్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరమసి. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః అవసరార్థో కదలీఫల నివేదన సమర్పయామి. గణపతి స్వామి వారికి ఆరగింపజేసినట్టుగా భావించి 5 సార్లు చూపించండి. ఓం ప్రణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రాహ్మణే స్వాహ. అరటిపండు మీద ఒక చుక్క నీళ్లు వదిలిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. తరాపోషణం సమర్పయామస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. అక్షంతలు తీసుకోండి అందరూ కూడా. భోగీవలైస్కర్పూరైర్నాగవల్లేతరేతం ముక్తాచోర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిదృశ్యతాం. గణపతి నమస్కారం తీసుకోండి. తాంబూలానందరం అక్షతాం సమర్పయామి. కర్పూర నీరాజనం. అందరూ కూడా కర్పూరం వెలిగించండి. ఓం వేదాహమేదం పురుషం భాంతం
ఇక్కడ పైన ఉన్నటువంటి గణపతికి కర్పూరం వెలిగించి చూపిస్తున్నారు. ఆ కర్పూరాన్ని మీ దగ్గర ఉన్నటువంటి గణపతికి అద్ది తర్వాత మీరు అద్దుకోండి. ఓం వేదామేదం వరుషం మహాంతం ఆదిత్యవర్ణం తమదస్సువారే సర్వాణి రూపాణి భజిష్ఠీరహనామాని గుప్తారుధన్నిధాస్తే. జై గురో గణేష్ మహారాజ్ కి, జై గురో ఆదిదేవునికి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఉత్తర నీరాజనం దర్శయామి. ఇలా చూపించండి, అందరికీ చూపించండి ఒకసారి. ఆ కర్పూరం వినాయకుడికి అద్దినటువంటి కర్పూరాన్ని అందరూ కూడా మీ దగ్గర ఉన్న గణపతికి అద్ది తర్వాత మీరు కళ్ళకద్దుకోండి. వెలిగించినటువంటి వాళ్ళు వెలిగించి అక్కడే చూపించి అక్కడ స్వామివారికి చూపించి మీరు కళ్ళకద్దుకోండి. లేనటువంటి వాళ్ళు ఇక్కడ వెలుగుతున్నటువంటి కర్పూరాన్ని చూపించి మీరు కళ్ళకద్దుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరూ కూడా అక్షంతలు పట్టుకోండి. మంత్రపుష్పం సమర్పయామి. అందరూ కూడా అక్షంతులైన గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. చంద్రమాచారయామి తామ్రం మీజయామి నిత్యం దర్శయామి గీతం శ్రావయామాం దోరకమావాహయామి యస్వరణమావాహయామి సమస్తరాజ్యోపచార సత్యోపచార పూజాం సమర్పయామి. అందరూ కూడా అక్షంతులు పట్టుకుని చెప్పండి. వక్రదండం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా మహాగణపతి దేవత ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. గణపతి దగ్గర నమస్కారం చేసుకుని అందరూ కూడా అలాగే చేతిలో 2 అక్షంతలు నీళ్లు పోసి గణపతి స్వామి వారికి చూపించి పక్కన వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయాధ్యానావాహనాది షోడశోపచార పూజాత్ భగవాన్ సర్వం మహాగణపతి దేవత సుప్రద సుప్రసన్న వరదో భవతు. అందరూ కూడా గణపతి దగ్గర పూజ చేసినటువంటి అక్షంతలు తల మీద వేసుకోండి. శతమానం భవతి హృదాయం పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. తథాస్తు. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమో నమః. గణపతి పెట్టినటువంటి తమలపాకును ఒకసారి కలపండి. యజ్ఞేన యజ్ఞమైదం తదేవాస్తాని జన్మాని పదమాన్యాసందేహనాగం మహిమానశ్చత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః. యదా స్థానం స్థాపయామి పూజయామి క్షేమాయ పునరాగమనాయ చ. అలాగే ఇప్పుడు మీకు లక్ష్మీదేవి ఫోటో ఇచ్చారు అందరికీ కూడా. ఇప్పుడు గణపతి స్వామి వారి యొక్క పూజ అయింది. ఇప్పుడు లక్ష్మీదేవి పూజలోకి వచ్చాం. ఆ యొక్క అందరూ కూడా పూర్వం దేవంగరం స్థాయాం సమధిభౌ. అందరూ కూడా అక్షంతలు పట్టుకుని ఇందాక చెప్పుకున్నట్టుగానే మీ యొక్క గోత్రం, యజమాని పేరు, పెద్దవాళ్ళ పేరు దగ్గర చిన్నవాళ్ళ పేర్లందరినీ కూడా తలుచుకోండి. తలుచుకుని మీ చేతిలో ఉన్నటువంటి పట్టుకున్నటువంటి అక్షంతలు పక్కన వదిలిపెట్టండి నీళ్లు పోసి. పూర్వోక్తేవంగరం సపతిధౌ శ్రీమాన్ శ్రీమద పూర్వసంకల్ప ప్రకారేణ పూర్వయజమాన సుధాకుటుంబానం. శ్రీ పూరానికి కూడా రూపాయి మీద తల మీద పెట్టుకోకూడదు. కాబట్టి ఈ యొక్క సత్యానికి సంబంధించినటువంటిది ఒక గాథ పురాణ గాథలో ఉంది. అది పూజ అయిపోయిన అనంతరం మీకు చెప్తాను. ఆ యొక్క తల మీద అనేటువంటి లక్ష్మీదేవిని ఎందుకు పెట్టి పూజించకూడదు, లక్ష్మీదేవిని నవ్వులాటకైనా సరే లక్ష్మీదేవి ఫోటో కానీ రూపాయి బిళ్ళ కానీ 10 రూపాయల నోటు కానీ ఏదైనా సరే తల మీద పెట్టుకోకూడదు. కాబట్టి ఆ యొక్క సత్యాన్ని యథార్థాన్ని జరిగినటువంటి సంఘటన భాగవతంలో చెప్పబడి ఉంది. ఆ యొక్క విధి విధానం అంతా కూడా మీకు పూజ అనంతరం
చెప్తాను. ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క ప్రార్థన చెప్తాను. అందరూ కూడా మనసులో హృదయంలో ఆ యొక్క అక్షతలు హృదయంలో అంటే ఎవరి యొక్క హృదయంలో వారిని లక్ష్మీదేవిని చూసినట్టుగా భావించి ఆ యొక్క అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. అంగం పులకభూషణమాశ్రయంతే భృంగాంగనేలమకులాభరణం దమాలో అంగీకృతా కిల విభూతిరపాంగళీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం హిరణ్యవర్ణాం మరణీం సువర్ణరజితస్రజాం చంద్రాం మృణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అమ్మవారి ప్రతిమ దగ్గర వేసి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. తామావహ జాతవేదో లక్ష్మీమణపగామణి యస్యాం విరణ్యం విందాయం కామస్వం పురుషానః శ్రీ సాంగం సవాయుధం సశక్రీం పత్నీం పుత్రపరివార సమేతాం శ్రీ మహాలక్ష్మీం ఆవాహయామి. 3 సార్లుగా అక్షంతలు వేయండి అమ్మవారి దగ్గర. ఆవాహయామి స్థాపయామి పూజయామి. మహాదేవ్యైత విద్మహే ఒక పుష్పం తీసుకోండి. మహాదేవ్యైత విద్మహే విష్ణుపత్నీత ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. రత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి. అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టండి. సింహాసనార్థం పుష్పం సమర్పయామి. మహాదేవ్యేత విద్మహే విష్ణుపత్నీత ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ మహాలక్ష్మీ నమః. తాడుపాలతో నీళ్లు తీసుకుని అమ్మవారి పాదాలకు చిచ్చి వదిలిపెట్టండి. పాదాలు కనబడవు, తామర పూలు ఉంటాయి కాబట్టి పాదాలకు చిచ్చినట్టుగా భావించి అమ్మవారి పక్కన వదిలిపెట్టాలి. పాదయో పాద్యం సమర్పయామి. అలాగే మరలా తీసుకుని 2వ హస్తాలకి చిరించి వదిలిపెట్టండి. శ్రీ మహాదేవ్యేత విద్మహే విష్ణుపత్నీత ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారి యొక్క వేదాలకు చూపించి 3 సార్లు వదిలిపెట్టండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. 4వ సారి నీళ్లు పక్కన చూపించి వదిలిపెట్టండి. అలాగే అమ్మవారికి స్నానం చేసినట్టుగా భావించి అమ్మవారి మీద తామరపాలతో నీళ్లు చల్లండి. ఓం యస్య ప్రయతో భోత్వం శాపమండహం ఆపాష్టామయో భవస్థానవోర్ధేర్ధాతనః మహేరణాయ చక్షసే గోవస్వతమోదస్య ఉస్మేరస్మరంగమావ యథాశనే దేవతాభ్యాం నమో నమః. సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యాం నమః. ఓం ప్రకృతన్యే నమః, ఓం వికృతన్యే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రేష్ఠాయే నమః, ఓం విభూతిన్యే నమః, ఓం సురభన్యే నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాజే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచియే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయే నమః, ఓం అనుగ్రహప్రదాయిన్యే నమః, ఓం బుద్ధయే నమః, ఓం మనఘాయ నమః, ఓం పరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశన్యే నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మాస్తాయ నమః, ఓం పద్మాక్షిణ్యే నమః, ఓం పద్మసుందరన్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖన్యే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం
महालक्ष्म्ये नमः ओम पद्मगन्धन्ये नमः ओम पुण्यगन्धाय नमः ओम प्रसन्नाय नमः ओम प्रसाद्ये मानन्ये नमः ओम जनदान्यगत्यन्ये नमः ओम शुद्धये नमः ओम श्रेयसौम्याय नमः ओम शुभप्रदाय नमः ओम शुभवेस्पदानन्दाय नमः ओम वरलक्ष्म्ये नमः ओम वसुप्रदाय नमः ओम शुभाय नमः ओम रण्यप्राकाराय नमः ओम समुद्रतनयाय नमः ओम जयाय नमः ओम मंगलादेव्ये नमः ओम विष्णुवक्षस्थलस्थिताय नमः ओम विष्णुवज्ञन्ये नमः ओम प्रसन्नाक्षन्ये नमः ओम नारायण समाहिताय नमः ओम दारिद्र्यदंसन्ये नमः ओम देवन्ये नमः ओम सर्वोपद्रनिवारण्ये नमः ओम नवदुर्गाय नमः ओम महाकाल्ये नमः ओम ब्रह्म विष्णु शिवात्मिकाय नमः ओम त्रिकालज्ञानसम्पन्नाय नमः ओम श्री भुवनेश्वरन्ये नमः ओम श्री महालक्ष्म्ये नमः ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवताभ्यो नमो नमः అందరూ కూడా ఇప్పుడు నమో నారాయణాయ అనుకుంటదేంటి ఎందుకంటే లక్ష్మీదేవి చేశారు అలాగే లక్ష్మీదేవి యొక్క భర్త విష్ణుమూర్తి ఆ యొక్క విష్ణుమూర్తి ఎక్కడైతే ఉంటాడో ఆయన యొక్క పాదాలతో లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది కాబట్టి విష్ణు అష్టోత్తరం చేసినా లక్ష్మి చేయాలి లక్ష్మి అష్టోత్తరం చేసినా విష్ణువు చేయాలి వీళ్ళిద్దరినీ అభేదముతో చూడరాదు అభేదముతో చూసినట్టు లక్ష్మి ఉంటుంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా నారాయణ ఆయన అనుకుంటాం ఆయన లక్ష్మీదేవి దగ్గర చేస్తాం ఓం విష్ణువే నమః ఓం విష్ణవే నమః ఓం వశక్కరాయ నమః ఓం దేవదేవాయ నమః ఓం ఉషాగవే నమః ఓం దామోదరాయ నమః ఓం దీనబంధవే నమః ఓం ఆదిదేవాయ నమః ఓం మాతస్థురాయ నమః ఓం చందరేకాయ నమః ఓం పరానందాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం పరాత్పరాయ నమః ఓం పరసుధారణే నమః ఓం వస్త్రాత్మనే నమః ఓం కృష్ణాయ నమః ఓం కవివహారణే నమః ఓం కౌస్తవోద్వాద్రస్తాయ నమః ఓం నరాయ నమః ఓం నారాయణాయ నమః ఓం హరయే నమః ఓం వరాయ నమః ఓం హరప్రియాయ నమః ఓం స్వామినే నమః ఓం వైకుంఠాయ నమః ఓం విశ్వతోముఖాయ నమః శ్రీకేశాయ నమః ఓం అప్రమేయాయ నమః ఓం ఆత్మనే నమః ఓం వరాహాయ నమః ఓం ధరణీధరాయ నమః ఓం ధర్మేశాయ నమః ఓం ధరణీనాథాయ నమః ఓం ధ్యాయే నమః ఓం ధర్మపురాంబరాయ నమః ఓం దాసదేశాయ నమః ఓం పురుషాయ నమః ఓం सहस्राक्षाय नमः ओम सहस्रपादे नमः ओम सर्वगाय नमः ओम सर्ववदे नमः ओम सर्वाय नमः ओम शरण्याय नमः ओम साधुवल्लभाय नमः ओम कौसल्यानन्दनाय नमः ओम श्रीमते नमः ओम रक्षककुलविनाशकाय नमः ओम जगत्कर्ताय नमः ओम जगत्ताय नमः ओम जगज्जेताय नमः ओम जनार्थिराय नमः ओम जानकीवल्लभाय नमः ओम देवदेवाय नमः ओम देवरूपाय नमः ओम जयेश्वराय नमः ओम क्षीराब्धिवासुदेवाय नमः ओम श्रीरामचन्द्रवल्लभाय नमः ओम देवकायने नमः ओम पन्नगारिवाहनाय ओम विष्णुस्तमसे नमः ओम माधवाय नमः ओम मधुरानाथाय नमः ओम मुकुन्दाय नमः ओम मोहनाथनाय नमः दैत्यारणे नमः ओम पण्डरीकाक्षाय नमः ओम अच्युताय नमः ओम मधुसूदनाय नमः ओम सोमसूर्याग्निलोचनाय नमः ओम दुर्सिंहाय नमः ओम भक्तवत्सलाय नमः ओम नित्याय नमः ओम निरामयाय नमः ओम शुद्धाय नमः ओम नरदेवाय नमः ओम जगत्प्रभवे नमः ओम मैत्रेवाय नमः ओम पितृभवे नमः ओम उपेन्द्राय नमः ओम रुक्मिणीपतये नमः ओम सर्वदेवमयाय नमः ओम देशाय नमः ओम सर्वाधाराय नमः ओम सनातनाय नमः ओम सौम्याय नमः ओम सौम्यप्रधायनाय नमः ओम सृष्टे नमः ओम विश्वसेनाय नमः ओम जनार्दनाय नमः ओम विशोदनाय नमः ओम योगिने नमः ओम योगशेषपरायणाय नमः ओम रुद्रात्मकाय नमः ओम रुद्रमूर्ते नमः ओम राघवाय नमः ओम मधुसूदनाय नमः ओम आतुल्यतेजसे नमः ओम दिव्याय नमः ओम सर्ववापहराय नमः ओम पुण्याय नमः ओम अमिततेजसे नमः ओम दुःखनाशनाय नमः ओम दारिद्र्यनाशनाय ओम दौर्भाग्यनाशनाय नमः ओम सुखवर्धनाय नमः ओम सर्वसंपत्कराय नमः ओम सौम्याय नमः ओम महापातकनाशनाय नमः ओम नारायणाय नमः ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवता
धूपमाघ्रापयामि स्मृतिमागं सेवितैतं माघ्रयत् सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् धूपमाघ्रापयामि श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवतामुद्दिश्य श्री महालक्ष्मी देवताभ्यां नमः प्रत्यक्षदीपं दर्शयामि అందరూ కూడా దీపాన్ని దండం పెట్టుకోండి ధూపదీపానంతరం అమ్మవారికి చూపించి నీళ్ళు చూపించి పక్కన వదిలిపెట్టండి ధూపదీపానంతరం సిద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం పరికల్పయామి అందరూ కూడా మీకు ప్రసాదాలు ఇచ్చి ఉన్నారు ఆ ప్రసాదాల మీద నీళ్లు చల్లండి తమలపాకుతో నీళ్లు చల్లండి నివేదన చేసేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు కాబట్టి నివేదన చేసిన 2 నిమిషాలు కూడా ఓం భూర్భువస్సుః భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అసత్యం దత్తే పరిశుద్ధానమృతమస్తమతావస్తరమతే మహాగణపతి దేవ తర్వాత మీరు అందుకోండి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం సుధాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిముద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాం శ్రీరమాసత్యనారాయణ భూవరాహమాధవ దేవతా సహిత లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః ఉత్తర నీరాజనం దర్శయామి నీరాజానంతరం సిద్ధాచమనీయం సమర్పయామి ఓం అందరూ కూడా అక్షంతలు పట్టుకుని నిలబడండి లక్ష్మీం వీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీదూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరసదాం వందేమబంధప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీం జయలక్ష్మీ సరస్వతీం జయలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదాం పరాంకులోపాదమవేది ముద్రాం కరైర్వందీం కమలాసనస్థాం బాలార్ధకోటి ప్రతిభాం త్రినేత్రాం పదే అంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అందరూ కూడా అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకుని మళ్ళీ అక్షంతలు పట్టుకోండి మంగళం రే పులకభూషణమాశ్రయంతి గంగాంగనేవ మకులాభరణం తమాలం అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయః ముగ్ధామహోరద్వదతే వదనే ముదానే ప్రేమప్రభా ప్రణీతాని గతాగతాని మాలాదృశా
ఏమంటావు? కెమెరా వినాయకుని అది రెయిన్బో అర్థం పరమార్థం नमोस्तु देव्यै भुवनन्दनायै नमोस्तु विष्णोरुहृदस्थितायै नमोस्तु लक्ष्मी कमलालयायै नमोस्तु दामोदरवल्लभायै नमोस्तु कान्ती कमलेक्षणायै नमोस्तु भूत्यै भुवनप्रसूत्यै नमोस्तु देवादिव्यर्चितायै नमोस्तु नन्दात्मजवल्लभायै वल्लभे मनोज्ञे त्रिभुवनकोटिकरे प्रसीदमव्यम् ఒకసారి స్టేజ్ दिग्धस्य विकनककम्पमुख कमले कमलाक्षवल्लभे त्वम् करुणापूरतरङ्गितैरपाङ्गै अवलोकय मामकिञ्चनानाम् प्रथमम् पात्रमम् कृत्रिमम् दयाया देवी प्रसीद गतीश्वरलोकमाता कल्याणगात्रिकमलेक्षणजीवनाथे दारिद्र्यभीतिमुदयम् शरणागतमाम् आलोकय प्रतिधनम् सदैरपाङ्गै त्वम् दयस्तुतिधरेन्वहम् प्रेमाम् त्रिभुवनमातरम् रमामम् गुणाधिकागुरुतरभाग्यबाधिनाम् भवन्ति ते भुवि बुधभाविदासयान् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అందరూ కూడా మనసులో అమ్మవారిని ధ్యానం చేసుకుని ఆ యొక్క అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. అలాగే ఇప్పుడు చదివినటువంటిది దీన్ని కనకధార స్తోత్రం అంటారు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ కనకధార స్తోత్రం అనేటువంటిది అత్యుత్తమైనటువంటిది. అలాగే కనకధార స్తోత్రంలో ఒక మహిమాన్వితమైనటువంటి భావన ఉంది. అందువల్ల కనకధార స్తోత్రాన్ని ఎవరైతే నిత్యము ఇంట్లో పఠిస్తూ ఉంటారో వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది అనేటువంటిది అందులోనే చెప్పబడి ఉంది. ఆ యొక్క కనకధార స్తోత్రము అలాగే లక్ష్మీదేవికి వైకుంఠాన్ని వదిలిపెట్టి సముద్రంలో గర్భంలోకి వెళ్ళిపోయినప్పుడు పాల సముద్రాన్ని చిరికేటప్పుడు ఈ యొక్క దేవదానవులు అంటే రాక్షసులు దేవతలు అందరూ కలిసి పాల సముద్రాన్ని చిరికేటప్పుడు అందులోంచి ఏ వస్తువు వచ్చినా ఒకటి దేవతలకి ఒకటి రాక్షసులకి అనేటువంటి అంగీకారంతో ఒక పక్కన దేవతలు ఒక పక్కన రాక్షసులు ఉండి పెరుగుని చిలికినట్టుగా ఆ పాల సముద్రాన్ని చిలికితే లక్ష్మీదేవి వస్తుంది. ఆ యొక్క లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి అనుకున్నట్టు అందరూ కూడా. అలాగే అందరూ కూడా దేవదానవులందరూ కలిసి పాల సముద్రం తిరుగుతూ ఉండగా కామధేనువు, కల్పవృక్షము, గజము, ఐరావతము ఇలాంటివి అలాగే దాంట్లోనే ఆలాహలము కూడా వచ్చింది. ఆలాహలాన్ని శివుడు తీసుకున్నాడు, ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు.
అలాగే కల్ప వృక్షాన్ని, దేవదానవులు, అలాగే ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ యొక్క ఒకటి దేవతలకి ఒకటి మా రాక్షసులకి తీసుకునేటువంటి సందర్భంలో లక్ష్మీదేవి వచ్చేసరికి రాక్షసుల యొక్క వాటా వచ్చిందంటండి. అంటే రాక్షసులకి లక్ష్మీదేవి వెళ్ళవలసినటువంటి వాటా వచ్చింది. దేవత ఎవరు కూడా దానికి అంగీకరించలేదు. విష్ణుమూర్తి మాత్రం మొట్టమొదటిసారిగా చేసినటువంటి ఒప్పంద ప్రకారంగా వారికి లక్ష్మీదేవి వాటాలో లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇవ్వటమే న్యాయం అని చెప్పేసి విష్ణుమూర్తి ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. మిగిలినటువంటి దేవతలందరూ కూడా విష్ణుమూర్తి యొక్క మాటని అనుసరించి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. రాక్షసులు అత్యానందంతో కూడా లక్ష్మీదేవి మా ఉంటే వస్తుంది, మా వైపుకే వస్తుందని చెప్పేసి అత్యుత్సాహం ప్రదర్శించి ఈ యొక్క లక్ష్మీదేవిని ఇచ్చి రాజుల యొక్క అంటే రాక్షసుల యొక్క ఆధిపత్యం ఎవరైతే వహిస్తున్నారో వారికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిర్ణయించుకుని ఆ లక్ష్మీదేవిని తీసుకువెళ్తూ ఉంటారు. కొంత దూరం తీసుకువెళ్ళిన తర్వాత తీసుకెళ్తున్నటువంటి నలుగురు రాక్షసులు కూడా మహాలక్ష్మీదేవిని కింద నడిపించడం ఏంటి, మనమే తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి అని కొంత దూరం నలుగురు మనుషులు కూడా ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు వేసుకుని అమ్మవారిని భుజం స్థాయిలో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తూ ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ నలుగురికి కూడా మహాలక్ష్మీదేవిని భుజం మీద పెట్టి తీసుకుని వెళ్ళడం, అలాగే మన తల మీద పెట్టుకుని తీసుకుని పోసుకుంటూ